జై భీమ్ జై సంవిధానం కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మనకు మీనాక్షి నటరాజన్ గారు మనకు ఇన్ఛార్జిగా ఏఐసిసి నుంచి రావడం జరిగింది. ఈరోజు బాపూజీ గారు మరి అహింస సిద్ధాంతాన్ని మనకు ఏ విధంగా నేర్పినాడో ఆయన ఫస్ట్ ఏఐసిసి అధ్యక్షుడిగా మన కాంగ్రెస్ పార్టీకి పనిచేసినాడు. ఫస్ట్ ఏఐసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి మరి ఆయన అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు అహింస సిద్ధాంతం ప్రకారంగా ఏ విధంగా పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు పోవాలనేసి బాబూజీ చెప్పిన మాటలను బట్టి బాపు గారి ఉద్దేశం ప్రకారం జై బాపు జై భీమ్. జై భీమ్ అంటే మనం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారంగా మనము రాజ్యాంగంలో మన బాపు గారు మనకు ఒక ఫోటో చూపిస్తాడు. ఆయన ఎక్కడ మనకు ఆయన విగ్రహం పెట్టినా ఇట్లా చేయబెట్టి చూపిస్తాడు. ఎందుకంటే వెనుకకు చూడకు, మీరు ఎప్పుడు చూసినా ముందుకే చూడండి అనే ఒక నినాదంతో బాపు గారు మన ఫోటో కనబడుతుంది. మరి భారతదేశం ఈ రోజు విపత్కర పరిస్థితిలో ఉందంటే 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు చూసినా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ బీజేపీ సిద్ధాంతాలను ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ముందు తీసుకుపోయే విధంగానే పనిచేయాలని చూస్తుంది. మనం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కేంద్రంలో అధికారంలో లేకుండా రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు మనకు ఇన్ఛార్జ్ గా వేయడం జరిగింది. ఆమె ఇంతకుముందు పాదయాత్ర చేసింది, ఎంపీగా పనిచేసిండ్రు. తర్వాత పాదయాత్ర చేసింది భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్ర వరకు కూడా కొన్ని వేల కిలోమీటర్లు ఆమె పాదయాత్ర చేసింది. ఈ రోజు జై జై బాబు జై మేము మన సంవిధాన కార్యక్రమంలో మనకిచ్చిన అంశం ఏంటంటే ప్రతి ఒక్కరూ మన యొక్క కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం పెట్టి అటు బీజేపీ వాళ్ళ సిద్ధాంతాలు ఏంటి మనం ఒకసారి బేరీజ్ వేసుకోవాలి. ఇప్పుడు దేశాన్ని మనం విపత్కర పరిస్థితుల్లో చేసి అదేలాంటి వాళ్ళు పాలించారు, మనకు ఎలాంటిది లేదు. ఈ రోజు అమిత్ షా ఏం చేసిండు, పార్లమెంట్ లో బాబు బాబు అని ఎందుకంటారు, రాజ్యాంగం గురించి ఎందుకు మాట్లాడారు, దేవుణ్ణి పూజించి రాయండి, మీకు మా పుణ్యమని వస్తుందని మాట్లాడండి. ఈ రోజు ఇప్పుడు మనకు ఒక రాజ్యాంగం ప్రకారమే ఇప్పుడు మనకు సర్పంచులు గానీ, ఎంపీటీసీలు గానీ, డిప్యూటీసీలు గానీ, ఒక ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ, ఒక ముఖ్యమంత్రి గానీ ఈ విధంగా ఆయన రాజ్యాంగం రచించింది కాబట్టి ఆ రాజ్యాంగం ప్రకారమే ఇవన్నీ జరగడం జరిగింది. వాళ్ళేం చేస్తున్నారంటే వాళ్ళేం లేదు, ఎప్పుడు వాళ్ళనే చూపించాలి. బీజేపీ దేవుడు అంటే మనకు దేవుడు అంటే తెలియదా, మన అమ్మనాన్న మనకు నేర్పలేదా, ఏళ్ల నుంచి మనం దేవుళ్ళని నమ్ముకుంటాం. వాళ్ళెవరో మత సిద్ధాంతం ప్రకారం కాదు కదా. ప్రతి ఒక్క మన కాంగ్రెస్ వాళ్ళని ఏం చేస్తామంటే ప్రతి ఒక్క కులాన్ని మనం గౌరవిస్తాం, ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తాం, ప్రతి ఒక్క మనము హిందువులము క్రిస్టియన్స్ దాంట్లో పోతాము, ముస్లింల దాంట్లో పోతాము, హిందువుల దాంట్లో పోతాము, సిక్కుల దాంట్లో